అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ 1 అవర్ రూల్ మనందరం పాటిస్తే మన జీవితాలు కూడా మారిపోతాయి. ఆయన ఉదయం నిద్ర లేవగానే ఫస్ట్ 1 అవర్ ఎటువంటి స్క్రీన్ చూడరు, సోషల్ మీడియాలోకి ఎంటర్ అవ్వరు, ఏమీ చేయరు. మనకు తెలుసు అమెజాన్ ఈ కామర్స్ జెయింట్, కానీ ఈ అధిపతి మాత్రం దాన్ని ఏమీ టచ్ చేయరు. ఆయన ఫోన్ పక్కన పెట్టేస్తారు, అసలు ఫోనే చూడరంట. పొద్దున ఫోన్ పక్కన పెట్టేసి తనకి ఇష్టమైన న్యూస్ పేపర్ చదువుతారు, ఇష్టమైన కాఫీ ఎంజాయ్ చేస్తారు, ఫ్యామిలీతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తారు. చాలా సింపుల్గా స్లోగా మార్నింగ్ రిలాక్స్డ్గా తన మార్నింగ్ గడుపుతారంట. ఫస్ట్ 1 అవర్ లేసిన తర్వాత అంటే న్యూస్ పేపర్ చదవటం, కాఫీ తాగటం, ఫ్యామిలీతో బ్రేక్ఫాస్ట్ తినటం, ఇవన్నీ అనమాట. ఫోన్ చూస్తే కనుక దానివల్ల మన బ్రెయిన్లో నెగిటివ్ ఇంపాక్ట్ వస్తాయి. ఫోన్ చూడకుండా మిగతా పనులన్నీ చేస్తూ ఉంటారంట. మనిషి రోజు పొద్దున్నే నిద్ర లేవగానే మనిషి అయితే లెగుస్తాడు, కానీ బ్రెయిన్కి మాత్రం కాస్త స్లోగా రిలాక్సేషన్గా ఉండాలంట. అంటే టక్కున బ్రెయిన్ వాడకూడదు. ముఖ్యంగా ఏదైతే న్యూస్ వింటామో డిస్ట్రాక్షన్ అవుతామో, మన కాగ్నిటివ్ అబిలిటీస్ డైవర్ట్ అవుతాయో, ఇవన్నీ ప్రాబ్లమ్స్ అవుతాయంట. అలా కాకుండా కాస్త స్లోగా ఆ రేషనల్ పవర్, రీజనింగ్ పవర్, ఇవన్నీ కూడా మనం డిస్ట్రాక్ట్ అవ్వకుండా జాగ్రత్తగా వాడాలంటే పొద్దున్న నిద్ర లేవగానే ఫోన్ చూడకూడదంట. ఇదే జెఫ్ బెజోస్ చెప్పారనమాట. ఇదే విధంగా టెలిగ్రామ్ యాప్ సీఈఓ పావెల్ దురో కూడా ఇదే మాటలు చెప్పారనమాట. ఆయన సీక్రెట్ టు ప్రొడక్టివిటీ, ఇంత ప్రొడక్టివ్గా పనిచేయడానికి వెనకాల కారణం ఏంటి తెలుసా? స్లీప్ డిసిప్లైన్. అంటే బెడ్ మీద పడుకుంటారంట, అంటే నిద్రపోతున్నామని కాదు, పడుకుని ఉంటారు, ఫోన్ చూడరు, అసలు ఫోన్ ముట్టుకోరంట. బెడ్ మీద పడుకున్నప్పుడు పావెల్ దురో రకరకాల ఐడియాస్, ఆలోచనలు చేస్తూ ఉంటారంట. దాదాపు 11, 12 గంటలు బెడ్ మీద ఉంటారంట. అంటే 11, 12 గంటలు నిద్రపోతారని కాదు, మైండ్ రకరకాల ఆలోచనలతో ఫోన్ చూడకుండా ఫ్రెష్గా ఆలోచిస్తారంట. ఇదే మాట ఆల్మోస్ట్ బిల్ గేట్స్ చెప్పారు. బిల్ గేట్స్ రీసెంట్గా ఒక పాడ్కాస్ట్లో మినిమం 7 to 8 అవర్స్ రోజు నిద్రపోతా అని చెప్పి మనిషికి నిద్ర చాలా అవసరం అని చెప్పారు. మనందరూ తెలుసు జెఫ్ బెజోస్ కావచ్చు, బిల్ గేట్స్ కావచ్చు, పావెల్ దురో కావచ్చు, వీళ్ళందరూ వరల్డ్లో టాప్ నాచ్ ఇన్నోవేటర్స్ అనమాట. వీళ్ళే చెప్తున్నారు నిద్ర లేవంగానే మనం ఎలా ఉండాలి, ఎన్ని అవర్స్ స్లీప్ చేయాలి, ముఖ్యంగా నిద్ర చాలా ఇంపార్టెంట్ మనిషికి అని చెప్పి. సో ఇలాంటివన్నీ కూడా మనం కూడా పాటించాలి.